అదే జరిగింది చివరికి. అలాగే తర్వాత కథ కాకా మహాజని. కాకా మహాజని కథ కూడా అద్భుతం. కాకా మహాజని కథలో కూడా మూలంలో కాస్త డిస్క్రిప్టివ్ ఉంది. కాకా మహాజనికి విరోచనాలతో బాధపడుతూ ఉన్నాడు. ఇది దాదాపుగా ద్వారకామాయిలో నగిషి రాళ్ళు స్థాపన చేయటానికి ఒక వారం ముందో 8 రోజుల ముందో జరిగింది. ఇతనికేమో విరోచనాలు అవుతున్నాయి. చెవు పట్టుకొని ఎక్కడో పక్కన పెట్టాడు. అతను చీకట్లో ముందే పెట్టుకున్నాడు. ఒకవేళ పని జరిగేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే బయటికి పోవటం అనుకుంటుంది కదా. అలా రోజు జరుగుతోంది. ఇంకా నగిషిరాల్లో తాపన సమయం వచ్చింది. అందరు హడావుడిగా ఉన్నప్పుడు బాబా ఒక్కసారిగా, అంటే అక్కడ తాపన చేయటానికి రథం ఉన్న చోట గుణపంతో కొట్టారట, అంటే తవ్వుతున్నారు. మొదటి దెబ్బ కొట్టగానే బాబా గట్టిగా అరిచాడు, గందరగోళం చేశాడు బాబా. అవే అందరూ ఉనికిపోయారు, పారిపోయారు. అంటే ఎక్కడేం కొడతాడో బాబా. కాక పారిపోతుంటే బాబా చేయి పట్టుకుని అతన్ని తనతో పాటే ఉంచాడు. ఒక భక్తుడు పల్లిపప్పులు శనగపప్పులు తింటూ పని చేద్దామని నడుముకి శనగపప్పు సంచి కట్టుకుంటే ఆడవాళ్ళు సంచి కింద పడిపోయింది. ఆ వేరుశనగపప్పు సంచిని బాబా తీసుకొని పొట్టు వలిచి కాకా మహాజన్తో తినిపించాడు. విరోచనాల మీద వేరుశనగపప్పు తింటే ఎట్లా అండి, ఇంకెక్కువ. పైపెచ్చి మంచినీళ్ళు తగ్గించాడు. విచిత్రం, కట్టడైపోయింది. మరలా విరోచనం నవల. అంటే ఎంత గొప్ప అనుభవమో చూడండి. ఆయనకు తెలుసు భక్తుల కష్టాలు, ఎందుకంటే భక్తుల కష్టాలు తన కష్టాలుగా భావం చేసేవాడు సమర్థ సద్గురువైన సాయి. ఆ విధంగా కాకా మహాజన్ కథలో కూడా ఆయన అనారోగ్యాన్ని, ఆ ఇబ్బందిని తొలగించి వేశాడు.